జగన్ జైలుకి అని ఈ మధ్య మన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించేటువంటి దమ్ములు ఎవడుకున్నాయి అసలు? ఇది చాలా గమనించాల్సిన విషయం. ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారంటే దానికి కారణం ఏంటంటే కేంద్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈయన చేసినటువంటి పాదయాత్రను ఆపడానికి మాత్రమే ఆయన మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆయన కేసులు పెడతానన్నా కానీ ఎంతో నిబ్బరంగా తన తండ్రి మీద ఉన్న ప్రేమతో, తన తండ్రి మరణంతో తల్లడిల్లి మరణించిన వాళ్ళందరినీ కూడా ఓదార్పు యాత్ర చేసి వాళ్ళందరినీ కూడా ఓదార్చి అప్పటికి కూడా తన మీద ఉన్న కేసులని కూడా ఆయన భరించి ఆయన జైలుకి వెళ్ళారు. అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఆయన తదుపరి ఎంతో గొప్ప మెజారిటీతో కూడా గెలిచారు. ఇది గమనించాల్సిన విషయం. ఇప్పుడు జగన్ గారిని జైలుకి పంపిస్తారు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అనేటువంటి మాట్లాడుతున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే జగన్ గారికి ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీకి కూడా 40% ఓటు బ్యాంక్ లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలవటం వల్ల మాత్రమే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. విడివిడిగా పోటీ చేస్తే ఓడిపోయేవాళ్ళు. ఎంతోమంది అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. రీసెంట్గా కూడా విజయవాడలో మేము ఒక ఎంక్వైరీ చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో కొంత మనీ అనేటువంటిది కనబడుతుండేది మాకు అన్నారు. ఇప్పుడు కనబడట్లేదు. అదేంటి, ఎందుకు కనబడట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అనేక పథకాల ద్వారా ప్రజలకి ఏదో ఒక పథకం రూపంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఆటో డ్రైవర్లకు అయితేనేమి, ఇంకా రకరకాల మహిళలకు అయితేనేమి, విడోస్కి అయితేనేమి, అందరికీ ఏదో ఒక రూపంలో మనీ ట్రాన్స్ఫర్ అవుతుండేది. సమాజంలోకి ప్రభుత్వం నుంచి కూడా కొంత మనీ వస్తూ ఉండేది. ఈ మనీ వస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే సమాజంలో వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టుకుంటారు కదా, సహజంగానే కొంత మనీ సర్క్యులేషన్ అనేటువంటిది సమాజంలో జరుగుతుండేది. ఈ యొక్క మనీ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఇప్పుడు సమాజంలో చాలామందికి డబ్బులు ఉండట్లేదు. కాబట్టి పథకాలకి జగన్ చేసిన పని మంచిది అని చాలామంది కూడా ప్రజలు ఇప్పుడు డైరెక్ట్గా కూడా చెప్తున్నారు. అటువంటి బలమైనటువంటి అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు ఎట్లాగూ అరెస్ట్ చేయడం కుదరదు. దానికి సంబంధించినటువంటి కేసులు అవన్నీ కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి, లేదు స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ చేతిలో ఈ యొక్క సిఐడి వంటిది ఉంటుంది కాబట్టి సిఐడి ద్వారా ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేద్దామని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మటుకు రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది. భయంకరమైనటువంటి ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. మొత్తం ప్రజా యుద్ధమే జరుగుతుంది ప్రభుత్వం మీద. అటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేసే సాహసం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అనేక సంవత్సరాలు అనేక పర్యాయాలు కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవజ్ఞుడు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి బలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వంటి నాయకుడిని అరెస్ట్ చేస్తే ఏ పరిణామాలు జరుగుతాయో చంద్రబాబు నాయుడుకి తెలియంది కాదు. ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని లీడర్ని అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టయితే ఆయనకున్న ఓటు బ్యాంక్ ఇంకా డబల్ అయిపోతుంది. డబల్ అయిపోయి ఇంకా అందరు ప్రజలు కూడా ఖచ్చితంగా ఆయనకే ఓటు వేస్తారు. ఇక నెక్స్ట్ టైం అనేది టీడీపీ గవర్నమెంట్ రావడం చాలా కష్టం అవుతుంది. ఈ విషయం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేసినట్లయితే మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. శాంతి భద్రతలకే భంగం కలిగే పరిస్థితి రావచ్చు. ఈ విషయం కూడా తస్మాత్ గమనించుకుంటూ ఉండాలి. ఈ విషయం వాళ్ళకి అన్ని విధాల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సాహసం కూడా చేయరనే మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయరనే మేము భావిస్తున్నాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మటుకు బ్రహ్మాండమైనటువంటి రెపల్యూషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది. తత్పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి అనే విషయం కూడా తెలుసుకోవాలి.